నమస్తే అండి. ఇప్పుడు నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేస్తున్నాను. అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను. ఇవి మగ్గిన తర్వాత టమాటాలు వేస్తానండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. అది కూడా మగ్గిన తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర కూడా కొంతసేపు మగ్గిన తర్వాత, అంటే ఎల్లుల్లిపాయలు పెద్దగా మగ్గవసరం లేదు. కొత్తిమీర వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టుకుందాం, తగిన సాల్ట్ వేసి. ఇది అయిపోయిందండి. ఇందులో తాలింపు వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ పెట్టి కొద్దిగా ఆవాలు వేసాను. తర్వాత శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు 8 మిరపకాయలు వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇవి కొంచెం వేగనిచ్చి మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి లాస్ట్లో. తాలింపు కూడా వేస్తానండి. టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ.